హలో అండి, వెల్కమ్ టు కాకరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. రోజు కర్రీస్ తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం చక్కగా దొండకాయ పచ్చడి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. ఇదిగో ఈరోజు నేను ఆమ్లెట్తో సర్వ్ చేశాను. సో దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు ఎంత కారం తింటారో దాన్ని బేస్ చేసుకుని తీసుకోండి. అలాగే ఇక్కడ 1/2 కిలో దొండకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను. వీటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టొమాటో యాడ్ చేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుని అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దొండకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయి, అంటే కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ మిశ్రమం ఉంది కదా, అవి వేసుకుని కొంచెం కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా మనం ఈ చట్నీని గ్రైండ్ చేయకూడదు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం బౌల్లోకి తీసుకుని దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. నేను మిక్సీలో వేయడం వల్ల విడిగా కలిపాను. అదే మనం ఈ చట్నీని రోట్లో వేస్తే కనుక రోటిలో ఆనియన్తో కలిపి నూరుకుంటే ఈ చట్నీ ఇంకా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకుని ఆమ్లెట్ నంచుకుని తింటే ఎంత బాగుంటుందో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అలాగైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.